మానవ కళ్యాణం కోసం వ్యాస భగవానులు ఆదిశంకర్లు చేసినటువంటి కృషి అభినందనీయం. ఉత్తమమైనటువంటి జన్మలు లభించడానికి, మంచి జ్ఞానం లభించడానికి, తద్వారా మోక్షం లభించడానికి వీరిద్దరూ చేసినటువంటి కృషి మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు గురు పూర్ణిమ, ఆషాఢ శుద్ధ పౌర్ణమి కాబట్టి ఈరోజు వ్యాస భగవాన్ని మనస్ఫూర్తిగా స్మరించి, మనస్ఫూర్తిగా పుష్పాలని వ్యాస భగవాను యొక్క పాదాలకి సమర్పించడం, అలాగే ఆదిశంకర్లకి సమర్పించడం ద్వారా ఉత్తమమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. తద్వారా మంచి మంచి వ్యక్తులుగా జీవితంలో రాణించగలుగుతారు. మరి ఈ గురు పూర్ణిమ యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. ఆర్ష సంస్కృతిలో ఆది గురువు అయినటువంటి వ్యాస మహర్షిని, ఆధ్యాత్మిక గురు పరంపరను సంస్మరించి వారిని ప్రత్యేకంగా పూజించేటువంటి పర్వదినమే గురు పూర్ణిమ. నేడు ఆషాఢ పౌర్ణమి, వ్యాసుని జన్మదినమైనటువంటి ఈ రోజున గురువులకు గురువైనటువంటి వ్యాస మహర్షిని, ఆయన అంశావతార స్వరూపులైనటువంటి పురాణ వ్యాఖ్యాతలను పూజిస్తే వ్యాసానుగ్రహం తప్పక కలుగుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఈ సందర్భంగా తొలి గురువు అయినటువంటి తల్లిదండ్రుల్ని కూడా భక్తి శ్రద్ధలతో సేవించాలి. గురువు త్రిమూర్తి స్వరూపుడు. ఈశ్వరుడికి, ఆత్మకు, గురువుకు మధ్య భేదం లేదని జగద్గురువు ఆదిశంకర్లు అంటారు. గా అంటే చీకటి, రు అంటే తొలగించటం. ఆధ్యాత్మిక గురువు శిష్యుడిలోని అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొడతాడు. ఏ శిష్యుడికి దైవంపై గల ఉత్కృష్టమైనటువంటి భక్తి గురువుపై కూడా నిలుస్తుందో అలాంటి మహాత్ముడికి సర్వ వేదాంత రహస్యాలు కరతలామలకమవుతాయని శ్వేతాశ్వతరోపనిషత్తు, గురుగీత ఘోషిస్తున్నాయి. ఆది గురువు అయినటువంటి వేద మహర్షిని ఈరోజు స్మరించుకుని పూజించాలి. అలాగే విద్యను నేర్పినటువంటి గురువుల్ని, తల్లిదండ్రుల్ని, గురు పరంపరలోని ఎందరో యతీంద్రుల్ని పూజించి గౌరవించినట్టయితే గ్రహపీడ తొలగడమే కాకుండా గ్రహాల ద్వారా శుభాలు ఏర్పడతాయి. ఇది గురు పూర్ణిమ యొక్క విశిష్టత.